ఏదైతే ఈ కుంభమేళా గురించి పాజిటివ్గా ప్రొజెక్షన్ కాకుండా నెగిటివ్గా చేసే ప్రొజెక్షన్స్, ఏదన్నా ఇన్సిడెంట్స్ని మాత్రమే హైలైట్ చేస్తున్నటువంటి వాళ్ళ మీద పవన్ కళ్యాణ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సనాతన ధర్మాన్ని పాటించే వాళ్ళ మీద, సనాతన ధర్మాన్ని నమ్మే వాళ్ళపైన ఇట్లాంటి సమయంలో కొందరు నేతలు ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. మహాకుంభమేళాకు సంబంధించి జరిగిన కొన్ని దురదృష్టకర సంఘటనలు మొత్తం ధర్మానికే ఆపాదిస్తున్నారు. ఆ ధర్మాన్ని నమ్మే వాళ్ళ మీద, సనాతన ధర్మంలో ఆచరించే సంప్రదాయాల నిర్వహణ గురించి ఇష్టానుసారం వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇదే ఇతర మత ధర్మాలను పాటించే కార్యక్రమాలు జరిగితే ఇట్లా స్పందిస్తారా నాయకులను నిలదీశారు. ఏదైనా దుర్ఘటన జరిగినప్పుడు ఏదో ఒకటి మాట్లాడడం సులభం. కేవలం హిందూ సంప్రదాయాలు, సనాతన ధర్మ కార్యక్రమాల నిర్వహణలోనే ఏదైనా దుర్ఘటన జరిగితే నాయకులు మాట్లాడడం మొదలు పెడుతుంటారు. పోలీసులు, అధికారులు సమన్వయంతో పనిచేసి పక్కాగా తగిన సౌకర్యాలు కల్పించిన ఒక్కోసారి అనుకోని విధంగా ఘటన జరగడం బాధాకరం. ఇటీవల తిరుపతిలో జరిగిన దుర్ఘటన కూడా ముందు కూడా పక్కాగా ఏర్పాట్లు చేసిన ఒకేసారి సమూహంలో వచ్చిన కదలిక వల్ల తొక్కిసలాట చోటు చేసుకుంది. ఇలాంటి దుర్ఘటన దేశంలో ఏ ప్రాంతంలో జరిగినా అక్కడ పరిస్థితిని అర్థం చేసుకుని స్పందిస్తే బాగుంటుంది. సనాతన ధర్మం నమ్మేవారి మనోభావాలు దెబ్బతీసేలా మాట్లాడడం మంచిది కాదంటూ హితవు చెప్పారు.